నమస్తే అండి. అటుకులతో మంచి స్నాక్ చేసుకుందాం ఈరోజు. బ్రేక్ఫాస్ట్గా కూడా బాగానే ఉంటుంది. దీనికి 2 కప్పులు అటుకులు తీసుకుంటున్నాను. నేను ఉప్మా అటుకులు తీసుకున్నాను. మీ దగ్గర పల్చటి అటుకులు ఉంటే అవి తీసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం పావు గంట ఎక్కువ నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి నేను ఒక పావు గంట 20 నిమిషాలు నానబెట్టుకున్నాక చూపిస్తాను. ఇది బాగా నానిపోయింది. ఇక్కడ 4 బంగాళదుంపలు ఉడకపెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను. ఇవి కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, 1 అర టీ స్పూను బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూను చాట్ మసాలా. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి సన్నగా తురుముకున్నాను. ఇది బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలా తట్టి పక్కన పెట్టుకుందాం. అన్నీ ఉండలు చేసేసి ఫ్లాట్గా చేసేసి పెట్టేసుకున్నాను. ఇవి నూనెలో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇవి ఎర్రగా కాల్చుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి, లేకపోతే కరకర రాదు. ఇప్పుడు ఇది పైన కరకరగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎర్రగా వేగిపోయింది. నేను కొత్తిమీర వేశాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇంకో బ్యాచ్ వేసేసుకుందాం. ఇలాగా అన్నీ ఇలాగే చేసేసుకుందాం. నేను ఫైనల్గా చూపిస్తాను ఒకేసారి. కరకరం అంటున్నాయి, ఇక్కడ కూడా నేను చూపిస్తాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ వేయించేసి పెట్టుకున్నానండి. సూపర్గా టేస్ట్ చూసాను నేను, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది.